హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వచ్చిన ఆహారం ఏంటంటే కొబ్బరి, బెల్లము, యాలకులు. ఇందులో చాలా చాలా ఎక్కువ పోషకాలు ఉన్నాయి. కాబట్టి పచ్చి కొబ్బరి చాలా చాలా మంచిది. ఐరన్ శాతం ఉంటుంది. బెల్లంలో కూడా ఐరన్ శాతం ఉంటుంది. కాబట్టి ఎదిగే పిల్లలకి, చిన్న పిల్లలకి, ఇంట్లో పనిచేసే వారికి అందరికీ కూడా మన కొబ్బరి బెల్లం ఇలా కలిపేసేసి ఇవ్వచ్చండి. నేనైతే విడిగా పెట్టాను. అయితే చిన్నప్పుడు మా అమ్మగారు అయితే ఈ కొబ్బరి బెల్లాన్ని మొత్తం ఇలా కలిపేసేవాళ్ళనమాట. ఇది మొత్తం ఇలా ఇందులో కలిపేసేసి పెట్టేసేవాళ్ళు. కాబట్టి యాలకులు ఏంటంటే ఐరన్ శాతం ఉంటది. త్వరగా జీర్ణమయ్యే శక్తి ఉంటది. తర్వాత వచ్చేసి మనలో ఉన్న నోటి దుర్వాసన కూడా తీసివేస్తదన్నమాట. కాబట్టి ఇవన్నీ ఇంకోటి సుగంధ ద్రవ్యం అన్నమాట. చాలా మంచి స్మెల్ వస్తది. కాబట్టి మనం ఇంట్లో పిల్లలకి, ఎదిగే పిల్లలకి, గర్భిణీ స్త్రీలు కూడా తినొచ్చండి. పాలిచ్చే తల్లులు కూడా తినొచ్చు. మనము పిల్లలకి స్నాక్స్‌లో కూడా ఒకరోజు ఇలా స్కూల్‌కెళ్ళే చిన్న చిన్న టిఫిన్ బాక్సుల్లో, స్టీల్ బాక్సుల్లో ఇలా మన స్నాక్స్‌లా పెట్టొచ్చు. ఎందుకంటే ఒక మార్పు అనేది మనం తీసుకురావచ్చన్నమాట. ఎందుకంటే ఇప్పుడున్న రోజుల్లో ఇంకా ఏ ఏ పిల్ తీస్తే స్నాక్స్ బాక్స్ తీస్తే బిస్కెట్సు అలా కనిపిస్తున్నాయి. అలా కాకుండా ఒకరోజు ఇలా కూడా మనం ప్రిపేర్ చేసి పంపించొచ్చు. ఒకరోజు శనగలు, ఉడికించిన శనగలు, ఒకరోజు వేయించిన శనగపప్పు, బెల్లము ఇలాంటిది మనం పెట్టగలిగితే పిల్లలకేంటంటే న్యాచురల్ ఫుడ్ అనేది అలవాటవుతది. పైగా ఈ కొబ్బరిలో ఏంటంటే పీచు పదార్థం ఎక్కువ ఉంటదన్నమాట. మన బాడీకి పీచు పదార్థం చాలా చాలా అవసరం. కాబట్టి జీర్ణ వ్యవస్థకి పీచు పదార్థమే చాలా చాలా అవసరం. కాబట్టి మన ఆరోగ్యకరమైన ఆహారాన్ని మనం చేస్తూ మన పిల్లలకి అందించాలి. వాళ్ళు ఆరోగ్యంగా ఎదగాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో పిల్లలు అసలు ఏమీ తినట్లేదు. కొంతమంది పొద్దున్నే 7 వ్యాన్ ఎక్కుతున్నారు. కాలేజీకెళ్ళే పిల్లలు గానీ, స్కూల్‌కెళ్ళే పిల్లలు గానీ, కొంతమంది ఖాళీ కడుపుతోనే వెళ్తున్నారు. అలాంటప్పుడు ఏందంటే కొంచెం స్నాక్స్ లాగా ఇవి మధ్యాహ్నము స్నాక్స్ లాగా వాళ్ళు తినొచ్చన్నమాట. లంచ్ అవర్‌లో కాకుండా మనకి మామూలుగా కొంత సమయం ఇస్తారు కదండీ! 11 గంటలకి ఏమన్నా తినడానికి బ్రేక్ ఇచ్చినప్పుడు అలా తినడానికి బావుంటది. కాబట్టి చిన్న చిన్న బాక్సుల్లో, స్నాక్స్ బాక్సుల్లో ఇలాంటివి మనం ప్రిపేర్ చేసి పంపిస్తే వాళ్ళకి అలవాటవుతది. ఫస్ట్‌లో కొంచెం కష్టంగానే తింటారు. కానీ వాళ్ళకి అలవాటయ్యే కొంది ఇంకా ఇష్టంగా తింటారు. ఓకే అండి. అందరికీ బాయ్. థ్యాంక్ యూ.